ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః। అందరికీ నమస్కారం అండి। ఈ రోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి నిండు వాయనం ఎలా ఇవ్వాలి వాటి గురించి క్లియర్గా తెలియజేస్తానండి। మీరు మీ శక్తి కొలది అమ్మవారికి చీర పెట్టుకోవాలి అని అనుకుంటే ఒక కొత్త చీర అయితే మీరు సిద్ధం చేసుకోండి। కొంతమంది మేము చీర పెట్టలేమండి అనుకున్న వాళ్ళు పర్లేదండి, నిండు భక్తితో మీరు అమ్మవారికి ఒక చిన్న జాకెట్ పీస్ పెట్టినా కూడా చాలా మంచిది। శాస్త్రం ప్రకారం తాంబూలం అనేది 2 జాకెట్ పీసులు అయితే పెట్టాలి అని చెప్తారండి, కానీ కొంతమంది వాళ్ళ శక్తిని బట్టి ఒక్కొక్కటే పెడుతూ ఉంటారు। మీరు అలా కూడా పెట్టుకోవచ్చండి, కానీ ప్రియారిటీ అనేది 2 జాకెట్ పీసులకి అయితే ఇవ్వండి। నేనైతే ఈ వీడియోలో చీర జాకెట్ పెడుతున్నాను కాబట్టి ఒక జాకెట్ మాత్రమే నేను పెడుతున్నాను। ముందుగా అయితే మీరు ఏదైనా ఒక ప్లేట్ అనేది తీసుకోవాలండి, ఇత్తడి ప్లేట్ కానివ్వండి లేదా ఒక ఇస్తరాకు కానివ్వండి, మనకి మోదక ఇస్తరాకులు అంటాం కదా, ఆ ఇస్తరాకు అయినా తీసుకోండి। అమ్మవారి చీర అనేది పెట్టుకొని దాని మీద ఒక జాకెట్ని పెట్టుకొని తర్వాత 3 తమలపాకులు అనేటివి పెట్టుకోవాలండి। తమలపాకు తొడిమిలు అనేటివి మన వైపు ఉండేలా చూసుకోవాలండి, ఎందుకంటే మనం ఇస్తున్నాం కాబట్టి ఆ తొడిమిలు కానీ లేదా అరటి పండ్లు పెట్టినప్పుడు అరటి పండు తొడిమిలు కానీ మన వైపు ఉండేలా చూసుకోండి। ఆకులు పెట్టుకున్న తర్వాత దాని మీద ఒక 2 వక్కలు, కొంతమంది ఒక్క ప్యాకెట్లు కూడా పెడుతూ ఉంటారండి, అవి కూడా పెట్టుకోవచ్చు। అలానే అరటి పండ్లు కానివ్వండి లేదా మీ దగ్గర మీకు ఏవైతే ఫ్రూట్స్ ఉంటాయో యాపిల్ కానీ దానిమ్మ జామకాయ ఇవన్నీ కూడా మీరు 2 జోడీలాగైతే మీరు పెట్టుకోవాలండి తాంబూలంలో। తర్వాత అమ్మవారికి ఒక డజన్ గాజులు అనేటివి సమర్పించండి। ఎక్కువగా ఎరుపు రంగు గాజులకి ప్రాధాన్యత ఇవ్వండి, ఎరుపు కానీ పచ్చ కానివ్వండి ఎల్లో కానివ్వండి, ఇలా మంచి కలర్లు అనేటివి అమ్మవారికి పెట్టండి। నలుపు ఉండేటువంటి చీర కానీ జాకెట్ కానీ గాజులు ఇలాంటివి పెట్టకూడదండి। తర్వాత బొందారం అండి, కొంతమంది తెల్లదారంకే పసుపు పూసి అది బొందారం అనేది అమ్మవారికి వాయనంలో పెడతారు, అలా కూడా ఇవ్వచ్చు। మేమైతే ఇలాగ బొందారం అనేది పెడతామండి, కానీ ఒక్కొక్క ఇంటి ఆనవాయితీ బట్టి ఒకలా ఉంటుంది। తర్వాత 2 పసుపు కొమ్ములు, తర్వాత 2 ఎండు ఖర్జూరం, అలానే అమ్మవారికి వాయనంలో పసుపు కుంకుమ అండి। అలానే కొంతమంది అమ్మవారికి నిండు వాయనం అంటే పౌడర్, దువ్వెన, స్టిక్కర్ ప్యాకెట్, కొంతమంది మెహందీ, అలానే కొంతమంది రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారండి। ఇవన్నీ కూడా మీరు సపరేట్గా తెచ్చుకోవచ్చండి। అందులో చిన్న అద్దం కూడా పెడతారు, కాటుక పెడతారు। ఇంకా ఒక అమ్మాయి రెడీ అవ్వాలి అంటే, ఒక అమ్మాయికి మనము నిండుగా సౌభాగ్యంగా ఏవైతే ఉపయోగపడతాయో అవన్నీ కూడా మనము సౌభాగ్య కిట్ లాగైతే మన అమ్మవారికి అయితే వాయనంలో ఇస్తామండి। మనకి మార్కెట్లో సౌభాగ్య కిట్ అనేది ఉంటుందండి, ఒక చిన్న సైజెస్ ఉంటాయి, పెద్ద సైజెస్ కూడా ఉంటాయి, అది మీ ఇష్టం అండి। ఇప్పుడు నేను ఇక్కడ పెట్టేటువంటిది వచ్చేసి 50 రూపీస్ అండి। ఇందులో వచ్చేసి మనకి చిన్న పౌడర్ డబ్బా ఉంటుంది, చిన్న దువ్వెన ఉంటుంది, అలానే అమ్మవారికి సంబంధించిన 2 గాజులు, అలానే బ్యాండ్స్, కాటుక ఇవన్నీ కూడా మనకి ఈ కిట్లో అయితే ఈ సౌభాగ్య కిట్లో అయితే ఉంటాయండి। కుదిరితే తెచ్చుకోండి, లేదు అనుకున్న వాళ్ళు కొద్దిగా పసుపు కుంకుమని అలానే బొందారంని ఒకవేళ సపరేట్గా తెచ్చుకోవాలనుకున్న కూడా మీరు వాయనంలో పెట్టుకోవచ్చండి। ఇవన్నీ పెట్టుకొని మనం అమ్మవారికి అయితే నల్ల శనగలను అయితే మనం నానపెట్టుకుంటాం కదండి, మనం వరలక్ష్మి వ్రతం అంటే ఆ నల్ల శనగలను కూడా మీరు వాయనంలో కొద్దిగా పెట్టి ఇవ్వండి। అలానే తోరం అండి, మనం తోరం అనేది సిద్ధం చేసుకుంటాం కదా, ఆ తోరంని కూడా మీరు వాయనంలో పెట్టాలి। అలానే ఒక 1 రూపీ కాయిన్ కానీ 2 రూపీస్ కాయిన్ కానివ్వండి, ఖచ్చితంగా మనం సాక్షాత్తు అమ్మకే ఇస్తున్నాం కాబట్టి అమ్మ కోసం మనము ఒక 1 రూపీ కాయిన్ అనేది వాయనంలో పెట్టుకొని అమ్మ దగ్గర చూపిస్తూ ఇచ్చితినమ్మ వాయనం అని మనం చెప్పుకోవాలండి। అమ్మ పుచ్చుకుంటిన వాయనమ్మ అని కూడా మీరే చెప్పేసి అమ్మ దగ్గర పెట్టుకొని 3 సార్లు అమ్మ దగ్గరికి చూపిస్తూ అమ్మ పాదాల దగ్గర అయితే వాయనం అయితే పెట్టండి। వరలక్ష్మి వ్రతం రోజున పూర్తి పూజా విధానం ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి। సర్వే జనః సుఖినో భవంతు, స్వస్తి।